హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంట్లో పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను కేక్ చేద్దాం అనుకుంటున్నా, అది కూడా బనానా కేక్. ఎప్పుడు నార్మల్గా ఫ్లఫీ కేక్స్ అయిపోతున్నాయి, ఒకసారి బనానా కేక్ కూడా ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేస్తున్నా. అలాగే ఇంట్లో కూడా అరటిపండ్లు ఉండిపోయాయి. ఈ కేక్ కోసము బాగా పండిన అరటిపండ్లనే తీసుకోవాలి. ఇవేం కరప్ కాలేవు, పైన ఇలా ఉంది కానీ లోపల బాగా పండిపోయినాయి. ఈ కేక్కి ఇలాంటి అరటిపండ్లనే తీసుకోవాలి. నేనైతే రింగ్ లైట్ తీసుకున్నా కదా, ఆ రింగ్ లైట్కి లైట్ ఆన్ చేసి తీస్తున్నాను వీడియో. ఇలా వస్తుంది వీడియో, చాలా క్లారిటీగా వస్తుంది. కానీ ఎప్పుడు నాకు లైట్ వేసి తీయడం కుదురుతలేదు, ఎందుకంటే కిచెన్లో నాకు స్విచ్ బోర్డు కొంచెం దూరంలో ఉంది. నేను ఫస్ట్ ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను, వీటిని బాగా జల్లించుకోవాలి. నేను ఇక్కడ మైదాపిండి వాడుతున్నాను. ఒక కప్పు పైన సగం అంతా మైదాపిండి వేసాను. మళ్ళీ ఇందులోకి అర చెంచా బేకింగ్ సోడా, అర చెంచా బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది. ఈ కేక్ మౌల్డ్ని నేను కేక్ డెకరేషన్ ఐటమ్స్ కాంబో సెట్లో తీసుకున్నాను, అందులో వచ్చింది. దాంట్లో ప్రిపేర్ చేద్దామని దానికైతే ఆయిల్ వేసి మైదాపిండి చల్లి అయితే తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీలోకి ఒక కప్పు వరకు షుగర్ తీసుకోవాలి. నేను ఒక కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్నా, ఎందుకంటే బనానాలు బాగా స్వీట్ ఉన్నాయి. మళ్ళీ మా పిల్లలు షుగర్ కూడా కొంచెం ఎక్కువ తినరు, కొంచెం తగ్గించే తింటారు మేము మా ఇంట్లో స్వీట్, అందుకని చెప్పి తక్కువనే తీసుకున్నాం. ఈ షుగర్ని ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ అందులోకి అరకప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి. మళ్ళీ అరకప్పు అంతా పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోకండి, రూమ్ టెంపరేచర్లో ఉంది మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకొని, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వీటిని బాగా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు హై స్పీడ్లో పెట్టి మిక్సీ పట్టుకోవడం కాకుండా కొంచెం ఆపుకుంటా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా రావాలి. మిక్సీ పట్టుకున్నాక దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నెలోకి బనానా ముక్కలు వేసుకొని వీటిని బనానా ప్యూరీలా చేసుకోవాలి. ఈ బనానా ప్యూరీ చేయడానికి నేనైతే ఎంత కష్టపడ్డానో, చేతులు నొప్పి పెట్టాయి. దాదాపు ఒక 10 నిమిషాలు పట్టింది నాకు ఈ ప్యూరీ ప్రిపేర్ చేయడానికి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న లిక్విడ్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ లిక్విడ్ని తీసుకోవాలి, పిండిలో కానీ ఈ లిక్విడ్లో కానీ వేసి ఉండలేమి లేకుంటే కేక్ బ్యాటర్ని మంచిగా కలుపుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ని కలిపేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, మనము ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి. ఒకటే విధంగా కలపాలి. వన్ డైరెక్షన్లో కాకుండా మనకు నచ్చినట్టు కలిపామనుకో ఆ కేక్ అనేది మంచిగా రాదు, ఫ్లఫీగా రాదన్నమాట. సో కాబట్టి దాన్ని మంచిగా కలుపుకోవాలి, వన్ డైరెక్షన్లో కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ కొంచెం తిక్కుగా అయిందని చెప్పి నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలుపుతున్నాను. వాటర్కి బదులు పాలనే వేసుకోవాలి. నా దగ్గర టైంకి పాలు లేవు, అందుకే నేను వాటర్ వేసాను. పాలనే వేయాలి కంపల్సరీ. దీన్ని మొత్తం తీసుకొని మనం కేక్ ప్రిపేర్ చేసే మౌల్లో వేసుకోవాలి. ఈ కేక్ మౌల్డ్ మీకు వీడియోలో కొంచెం పెద్దగా కనిపిస్తుంది, కానీ చూడనీకి వీడియోలు చూసేంత పెద్దగా అస్సలు లేదు. ఇది చాలా చిన్నగా ఉంది. నాకైతే ఇది నిండిపోయింది. ఇది నిండిపోయిందని చెప్పి మళ్ళీ నేను వేరొక గిన్నెకి ఆయిల్ రాసి మళ్ళీ మైదాపిండి చల్లి అందులోకి తీసుకుంటున్నాను. మనం కేక్ బ్యాటరు ఎందులో అయితే కేక్ ప్రిపేర్ చేస్తామో అందులోకి మనం కేక్ బ్యాటర్ని వేసేటప్పుడు సగం వరకే ఉండాలి. ఇంకా సగం కేక్ అనేది ఫ్లఫీగా అయ్యి పొంగుతుంది, కాబట్టి సగం వరకే తీసుకోవాలి. ముందే మనం ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టి ఒక 45 నుంచి 50 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. అప్పుడు కేక్ అనేది మొత్తం ప్రిపేర్ అయిపోతుంది. ఇక నైతే గిన్నెలు కూడా బాగా వచ్చినాయి. కేక్ చేయడం ఎంత ఈజీనో నాకు తెలిసి ఈ గిన్నెలతో అంత కష్టము. కేక్ చేయడం ఇప్పుడు ఈజీని అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే నేను నేర్చుకున్నా కాబట్టి. మా పెద్ద పాపనైతే ఇక్కడ వెయిటింగ్, కేక్ చేస్తున్నా అని చెప్పిన. పాపం కేక్ రెడీ చేస్తున్నప్పటి నుంచి వెయిట్ చేస్తుంది. మా చిన్న పాపనైతే ఏదో తీసుకొని ఆడుతుంది కబోర్డ్లో. కేక్ కోసం అయితే నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అది ఏమన్నా చూపిస్తాను. నిన్న నచ్చింది పార్సల్, ఇది అన్నీ అవి. ఇంత పెద్ద బాక్స్ దీనిపైన మా చిన్న పాప నిల్చుని లేకపోతే జంపింగ్ చేస్తుంది. మా చిన్న పాప సరే అదన్నా ఇది అవుతుంది కదా ఆడుకొని అన్నట్టు. ఇంత పెద్ద బాక్స్లో ఇది ఒక బాక్స్, ఇది ఒక బాక్స్. ఫస్ట్ బీటర్ చూపిస్తాను. ఆల్రెడీ మా పిల్లలు ఏదో ఓపెన్ చేసి ఆడుతున్నారు ఇద్దరు. వీడియో తీద్దామంటే మా చిన్న పాప 5 నిమిషాలు కూడా వండుకో. మా చిన్న పాపను పడుకోబెట్టి ఒక 10 నిమిషాలు ఫోన్ చూసి కేక్ దగ్గరికి పోయి కేక్ చేద్దామని కిచెన్లో పోయినా అంతే. మా చిన్న పాప లేచి అనేది కూడా వచ్చింది. సో వండుకో మా చిన్న పాపను అయితే. ఏదైనా రెసిపీ ట్రై చేద్దామని ముట్టానో లేచేస్తుంది మా చిన్న పాప. తనకి కలవడుతుంది, మా అమ్మ ఏదో రెసిపీ చేసేస్తుందని. ఇది బీటర్, ఇవి 2 వచ్చినాయి బీటర్కి. ఇవి 2 ఒకటి, ఇది 2 ఒకటి. ఇలా హోల్ ఉంటుంది బీటర్లో, ఇట్లా హోల్లో పెట్టాలి. హోల్లో పెట్టి ఈ ప్లగ్లో పెట్టి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 7 స్పీడ్స్ ఉన్నాయి. ఇట్లా అనుకుంటూ పోతే ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ వస్తుంది మనకు. అప్పుడు ఇక్కడ అని తిరుగుతుంది. నేను దీనికంటే ఫస్ట్ ఇంకొకటి ఆర్డర్ పెట్టినా, అందులో అన్నీ మంచిగా నచ్చినాయి, కానీ ఈ బీటర్
ఒకటే పని చేయలేదు. అది ఏమైందో నాకు వాడడం రాలేదేమో అనుకొని ఒక 2 రోజులు ఉంచుకొని దాన్ని పట్టు పట్టిన అయినా అది పని చేయలేదు. అది ఖరాబ్ అయింది వచ్చినట్టు. సో దాన్ని రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఇది ఆర్డర్ చేసిన. దానికి రేటింగ్ ఎంత ఉందంటే 3.9 ఉంది. దీనికి 4.1 ఉంది. ఎంతైనా నేను 3.9గా రేటింగ్ తక్కువ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి క్వాలిటీ బాగుంటుంది కదా అన్నట్టు బుక్ చేసిన. కానీ 3.9 లానే ఉంది. అన్ని మంచిగా బీటర్ ఒక్కటి పని చేయలేదు. నీట్గా బీటర్ కూడా వర్క్ అవుతుంది మంచిగా. అసలు బీటర్ పని చేస్తే ఎంత హ్యాపీ అయినా నేనైతే. ఇంకా విప్పింగ్ క్రీమ్ తెచ్చుకొని కేక్ క్రీమ్తో రెడీ చేయడం అది ఒకటే బ్యాలెన్స్ అయింది. అది కూడా చేయాలి. ఈ కప్స్ ఎన్ని కప్స్ అంటే 6 వచ్చినాయి కప్స్కి పైన కూడా వచ్చింది 1 కప్ అంట. 1 కప్ 250 ml ఇది ఉన్నాయి. 1 కప్ నీడు 250 ml నీడు ఉంది. ఇది 1/2 125 ml అంటే 1/3 85 ml 1/4 కప్ 60 ml 1 టేబుల్ స్పూన్ 15 ml 1/2 టేబుల్ స్పూన్ 7.5 ml ఈ కప్స్ మెజర్మెంట్స్ అన్నమాట. ఇందాక నాకు ఫస్ట్ నేను ఆర్డర్ చేసినప్పుడు అందులో మొత్తం బ్లాక్ వచ్చినాయి కప్స్. ఇందులో కలర్స్ వచ్చినాయి 6 కలర్స్ వచ్చినాయి కానీ అవి మొత్తం ఒకటే కలర్ అన్నీ బ్లాక్ కలర్ వచ్చినాయి. అవి క్వాలిటీ కొంచెం ఇట్లా ఏంటి ఇట్లా ఒత్తితే ఇట్లా బెండ్ అవుతుంది. ఇది బెండ్ అవుతుంది స్టాండర్డ్తో ఉంది కప్. ఎంతైనా దీని రేటు కూడా ఎక్కువనే. రేట్ ఎంత అంటే 980 ఏమో పడింది. 980 1000 రూపీస్ 20 రూపీస్ 980. ఇలా కేక్ పెట్టుకుంటా క్రీమ్ అప్లై చేసేటప్పుడు ఇలా పెట్టి ఇవి మనం కేక్ కట్ చేసుకొని కాదు కేకు క్రీమ్ అప్లై చేయడానికి స్పూన్ అది ఇట్లా అప్లై చేస్తారు కదా. ఎట్లనో చూడాలి తర్వాత మనకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. నాకు కూడా ఏం తెలియదు ఇప్పుడు. ఇవి ఇలా బాగానే రకాలు వచ్చినాయి. నాకు వీటి ఏం చేయని కూడా తెలియదు నాకైతే. ఒక్కొక్కటి మిల్ల తెలుసుకుంటా ఉన్నాను. ఇవి వచ్చేసి అందులో ఇది ఓన్లీ ఇవి 3 వచ్చినాయి 4 వచ్చినాయి. ఇవి మన కేక్ డిజైన్ అనుకుంటా. కేకు మనం అప్లై చేస్తాం కదా. అప్లై చేసాక సైడ్కి ఉంటుంది కదా. సైడ్కి ఇట్లా ఇది ఉంటుంది కదా అనుకుంటా ఇట్లా అంటారు కదా డిజైన్. దానికి కేక్ చేయడానికి దీన్ని పెట్టి దీనిపైన కేక్ రెడీ చేయాలి. ఒకటే వచ్చింది. నేను 5-6 వస్తాయి అనుకున్నా కానీ ఒకటే వచ్చింది. ఇవి వచ్చేసి బ్రష్. మనము కేక్ బౌల్ ఉంటుంది కదా దాంట్లో ఆయిల్ అప్లై చేసి మనం ఆయిల్ అప్లై చేసాం కదా. ఆయిల్ అప్లై చేసి ఆయిల్ ఇది కేక్ బ్యాటర్ని కలపని మిక్స్ చేసి. ఇవి ఎక్స్ట్రా వచ్చినాయి. నేను ఫస్ట్ ఆర్డర్ చేసిన దాంట్లో రాలేదు. ఇవి ఎన్ని వచ్చినాయి అంటే 8 వచ్చినాయి. ఇది ఏంటంటే కేక్ మనం మొత్తం డెకరేట్ చేస్తాం కదా పైన వేసినాక మనం ఫ్లవర్ పైన క్రీమ్ పెడతాం కదా. దాని క్రీమ్ పెట్టిన తర్వాత ఇట్లా దీంతో డెకరేషన్ చేయనీకే దానికే ఇవి ఎక్స్ట్రా ఇవి కూడా ఎక్స్ట్రా నచ్చినాయి. ఇవి ఏందో కూడా తెలియదు నాకైతే. ఇవి కూడా ఎక్స్ట్రా నచ్చినాయి. అప్పుడు నేను ఆర్డర్ చేసిన దాంట్లో రాలేదు. ఫస్ట్ ఆర్డర్ చేసిన దాంట్లో రాలేదు. ఇవి కూడా ఎక్స్ట్రా నచ్చినాయి. ఇవి అసలు దేనికి లేవు నాన్న. ఇవి అసలు దేనికి యూజ్ చేస్తారు కూడా కదా. వాడుతూ ఉంటే తెలుస్తుంది ఏది దేనికి యూజ్ చేయాలి, ఏది ఎట్లా యూజ్ చేయాలని కూడా. ఇది కూడా కేక్ సాఫ్ట్ రానికి పైన ఇక్కడ వెనకాల ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని ఇట్లా అంటారు. ఇట్లా పైన మనము క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఇట్లా మంచిగా రానికి నీట్గా రానికి. ఇందాక ఏదో ఎక్స్ప్లెయిన్ చెప్పాను మా పాపం పెద్ద పాప ఇప్పేసి. ఇవి కేక్ డెకరేటింగ్ పైన మనం క్రీమ్ ఫ్లవర్స్లా డిజైన్ చేస్తాం కదా దానికోసం. పైన కానీ సైడ్స్కి కింద మనం ఫ్లవర్స్లా చేస్తాం కదా దానికోసం. ఎన్ని వచ్చినాయి అంటే 11 వచ్చినాయి 12 వచ్చినాయి. దీనికి ఒకటి ఉన్నట్టుంది. ఇలా క్రీమ్ నింపి ఒక సైడ్కి హోల్ కట్టి ఇది పెట్టాలి. ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత పైన క్రీమ్ నింపి ఫ్లవర్ ఏ షేప్ కావాలంటే అది ఇది అడ్జస్ట్ చేసుకొని చేయాలి. ఒక బాక్స్లో వచ్చినాయి. మా పిల్లలు మొత్తం ఆగమాన్ చేయించుకుంటాం. మా పిల్లలతో వీడియో తీయాలంటే నేను వీడియోస్ని ఫస్ట్ వీడియో తీసి తర్వాత వాయిస్ ఓవర్కి రీజన్ ఏంటంటే ఇదే. నేను వాయిస్ ఓవర్ చెప్తా కదా వీళ్ళు డిస్టర్బెన్స్ చేస్తారు. దానివల్ల క్లారిటీ అనేది
మళ్ళీ టీవీ నడుస్తుంది ఒక దిక్కు, మళ్ళీ ఏదైనా సాంగ్స్ వస్తే మళ్ళీ కాపీరైట్ అని పడుతుందేమో అని భయంతో ఫస్ట్ వీడియో తీసిన తర్వాత లేట్ అయిన సరే అని వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఇట్లా వీడియో తీసుకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చినాం అనుకో, ఒక రోజులో ఎడిటింగ్ అయిపోతుంది. ఒక రోజు కూడా కాదు, ఒక గంటలో అయిపోతుంది ఎడిటింగ్. ఒక గంటలో ఎడిటింగ్ అయిపోతే తర్వాత నెక్స్ట్ డే అప్లోడ్ చేసుకోవచ్చు. వీడియో ఇవన్నీ కేక్ కోసం ఇచ్చిన ఐటమ్స్. బీటర్ని ఎలా వాడతారో చూపిస్తా అన్నా కదా, నాకు కూడా తెలియదు నిజంగానే బీటర్ ఎలా వాడతారు అనేది. నేను కూడా నెట్లోనే చూసాను. సో నేను చూసింది మాత్రమే చెప్తున్నా మీకు. మనకి బీటర్కి ఇక్కడ 7 స్పీడ్స్ ఉంటాయి. ఏ బీటర్కైనా మనకి ఎంత స్పీడ్ కావాలో ఆ నెంబర్ దగ్గర ఈ బటన్ని పెడితే అంత స్పీడ్ తిరుగుతుంది. బీటర్ యూజ్ చేయడం అయిపోయిన తర్వాత బీటర్కి అవి ఉన్న వాటిని కష్టపడి తీయకుండా ఇలా నొక్కామనుకునే బటన్ని అవి ఈజీగా వస్తాయి. నేను ముందు ఆర్డర్ చేసిన కంపెనీ కూడా ఇదే కంపెనీ బీటరు, ఇది కూడా అదే కంపెనీ. కానీ ఎందుకో వర్క్ అవ్వలేదు, ఇది వర్క్ అవుతుంది. కేక్ అయితే ఇక్కడ బేక్ అయిపోయేది. నాకైతే ఒక 40 నుంచి 42 నిమిషాల వరకు అయితే పట్టింది టైము కేక్ బేక్ కానీకి. మనం కేక్ బేక్ అయింది లేదా అనేది పర్ఫెక్ట్గా చూడాలంటే చాక్ కానీ లేకపోతే టూత్ పిక్ కానీ కొంచెం చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. దీన్ని ఇప్పుడు కిందికి తీసి చల్లరబెట్టుకోవాలి. మా పెద్ద పాపనైతే వెయిటింగ్ ఇక్కడ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది పాపం తనైతే కేక్ కోసము. నేను చెప్పినప్పటి నుంచి నేను ఎప్పుడు కిచెన్లో కాసి నా వెనకాలనే వస్తుంది, మమ్మీ కేక్ ఇవ్వు అని. తనైతే చాలా వెయిటింగ్ ఇప్పుడు కేక్ అయితే. కానీ అదేమో వేడిగా ఉంది. ఏమైందేమో కేక్ కిందికి దింపేటప్పుడు ఫ్లఫీగానే ఉంది, అంటే కొంచెం ఉబ్బినట్టు ఉన్నది. అది చల్లారనివ్వనని సైడ్కి పెట్టేసరికి అది ఇలా అయింది. అంటే ఉబ్బింది కదా ఇందాక, అది ఉబ్బు మొత్తం ఇట్లా పోయినట్టు ఇట్లా అయింది. ఇట్లా వీడియోలు చూపిన విధంగా అయింది. ఇలా ఎందుకైందేమో నాకు తెలీదు. కొంచెం గోరువెచ్చగానే ఉంది. ఇప్పుడే కట్ చేస్తాను నేను. కానీ ఫ్లఫీగానే ఉంది, ఇలా ఉన్నది కానీ ఫ్లఫీగానే ఉంది. ఎందుకు ఇలా అయిందో తెలియదు. మా పిల్లలకైతే ఇచ్చాను, వాళ్ళైతే తింటున్నారు. నేను కూడా కొంచెం తింటున్నాను. టేస్ట్ వైజ్గానే అయితే బాగానే ఉంది, టేస్ట్లో ఏం తేడా లేదు. నేనేమనుకుంటున్నానంటే మనం కేక్ బ్యాటర్ని కలిపాం కదా, మనం ఒక బౌల్లో వేద్దాం అనుకునేసరికి అది చిన్నగా అయిపోయిందని చెప్పి మళ్ళీ వేరొక బౌల్లో వేసాం కదా, దానికి మళ్ళీ ఆయిల్ రాసి పిండి డస్ట్ చేయడం వల్ల టైం పట్టింది కదా, దానివల్ల అలా అయిందేమో. ఎందుకంటే కేక్ బ్యాటర్ని మనం కలిపిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు, అలా నేను ఎక్కువసేపు ఉంచడం వల్ల అలా అయిందేమో. మళ్ళీ నేను పాలకి బదులు నీళ్ళు వాడాను కదా, దానివల్ల కూడా అట్లా అయిందేమో అని అనుకుంటున్నాను. నేను ఈ మిస్టేక్ చేశాను అనుకుంటున్నాను. మా చిన్న పాపకి నీళ్ళు తాపేసి అస్సలు తాగదు, తనే తాగుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి తన పనులు నా పనులు నేను చేసుకుంటా, నాకు ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు ఉంటుంది. మీలో ఎవరైనా ఇలా కేక్ ట్రై చేసి ఈ మిస్టేక్ చేయకని నేను చేసిన మిస్టేక్. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది, ఇప్పుడైతే అన్ని పనులు చేసుకోవాలి. ఇల్లు అయితే చిందరవందరగా ఉంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇప్పుడు బట్టలు కూడా తీసుకురావాలి, పైనుంచి బట్టలు కూడా మడత పెట్టాలి. ఇదన్నమాట ఈరోజు వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.